హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల సమీపంలో హనుమంతుడు జన్మించాడు అని పురాణాలు చెప్తున్నాయి. దానికి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హనుమాన్ కమిటీ పలు రకాల పరిశోధనలు చేసి చరిత్ర ఆధారంగా జపాలి పుణ్యక్షేత్రాన్ని గుర్తించారు. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. జపాల ఆంజనేయ స్వామి ఆలయం వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. టీటీడీ తరపున చైర్మన్ బిఆర్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీవారి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. ఈ సందర్భంగా శ్రీవారి దగ్గర నుంచి పట్టు వస్త్రాలు ఈరోజు సమర్పించడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. ఓకేనా. ప్రతి సంవత్సరం కూడా హనుమత్ జయంతి జపాలి ఆంజనేయ స్వామి దగ్గర చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా భక్తులు ప్రతి సంవత్సరం సుమారుగా 10 నుండి 15,000 మంది వరకు భక్తులు ఈ జపాలి ఆంజనేయ స్వామిని సందర్శించుకుంటారు. అనేక మంది దాతల సహకారంతో అన్నదానం అదేవిధంగా ప్రసాద కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం వరకు ఎటువంటి ఆటంకం లేకుండా మరి పోలీసు అదేవిధంగా అందరి సహకారంతో అన్ని రకాలుగా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వరకు సుమారు ఒక 4 నుంచి ఒక 5,000 మంది వరకు వచ్చారు. అదేవిధంగా 24వ తారీఖున హోమం కూడా నిర్వహించడం జరుగుతుంది. శ్రీవారి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. ఈ సందర్భంగా శ్రీవారి దగ్గర నుంచి పట్టు వస్త్రాలు ఈరోజు సమర్పించడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. Yeah,